పసి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఇంట్లో జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. 3 రోజులు తగ్గే జ్వరం 3 వారాలైనా తగ్గట్లేదు. సాధారణంగా జూన్ చివర, జూలై మొదటి వారంలో ప్రారంభమై అక్టోబర్ తొలి వారం నాటికి జ్వరాలు తగ్గుతాయి. ప్రస్తుతం అందుకు భిన్న పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏడాది తరచూ వర్షాలు కురవడం వల్ల దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటి వల్ల రోగులు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదంటున్నారు వైద్యులు. విష జ్వరాలపై ABN ఆంధ్రజ్యోతి స్పెషల్ స్టోరీ. విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇంతవరకు ఎప్పుడూ చూడని స్థాయిలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ఒకరికి వచ్చిన ఫీవర్ కుటుంబం అంతటికీ అంటుకుంటోంది. పిల్లల్లో జ్వరం తగ్గి మళ్లీ పెరగటం, పెద్దల్లో కీళ్ల నొప్పులు నెలల తరబడి వేధించటం ఇప్పుడు సర్వసాధారణమవుతోంది. గతంలో జ్వరం అంటే 3 రోజుల్లో వచ్చి తగ్గేది. కానీ ఇప్పుడు 10 రోజులైనా తగ్గటం లేదు. పిల్లలు స్కూలుకు వెళ్లలేక, పెద్దలు పనులకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. ఇల్లంతా మందుల వాసనతో నిండిపోతోంది. ఈసారి జ్వరాలు కూడా భిన్నంగా ఉన్నాయి. టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గునియా 3 రకాల లక్షణాలు ఒకేసారి కనిపిస్తున్నాయి. సి రియాక్టివ్ ప్రోటీన్ ఎక్కువగా పెరగడంతో ఫీవర్ తగ్గి మళ్లీ వస్తోంది. కొంతమందికి తగ్గిన కీళ్ల నొప్పులు 3 నెలల పాటు వదలటం లేదు. ఈ పరిస్థితికి తరచూ పడుతున్న వర్షాలు, దోమలు పెరగటం, హైజీన్ లోపం ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా స్ట్రీట్ ఫుడ్, అపరిశుభ్రమైన నీరు కూడా టైఫాయిడ్ కేసులను పెంచుతున్నాయంటున్నారు. చలితో కంటిన్యూస్ గా అదే టైంకి జ్వరం రావడం అనేది మలేరియా యొక్క ప్రత్యేక లక్షణం. డెంగ్యూ జ్వరం అనేది ప్లేట్లెట్స్ని ఎక్కువ ఎఫెక్ట్ చేసి ప్లేట్లెట్లు తగ్గించేది. అలాగే చికెన్ గునియా అనేది ఎక్కువగా జాయింట్ల మీద ప్రభావం చూపిస్తుంది. అది మనిషిని జ్వరం తగ్గిపోయిన తర్వాత కూడా ఎన్నో రోజులు, నెలల కొద్దీ ఈ మోకాళ్ళు కానీ, మోచేతులు కానీ నొప్పులు, వణవల నొప్పులతో చాలా ఏడిపించి చాలా బాధపడుతూ ఉంటుంది. అది ఆ జబ్బు తాలూకు తీరదు. మనం ఎప్పుడు కూడా శుభ్రమైన, పరిశుద్ధమైన, హాట్ వేడిగా ఫ్రెష్గా తయారైన ఫుడ్ తినాలి. వీలైనంత వరకు సీజన్ స్టోర్ చేసిన ఫుడ్ అవాయిడ్ చేయాలి. స్ట్రిక్ట్గా ఈ సీజన్ మొత్తంలో మనం అందరం కూడా ఇంటి మొత్తానికి దోమతెర నట్లు, పడుకునేటప్పుడు దోమతెరలోనే పడుకోవాలి. ఇవి ఇంపార్టెంట్ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సింది. పల్నాడు జిల్లా మాచర్ల, అనకాపల్లి జిల్లా యలమంచిలి, ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరు, గిరిజన ప్రాంతాల్లో అధిక సంఖ్యలో రోగులు కనిపిస్తున్నారు. వైరల్ ఫీవర్స్ బాధ భరించలేక కోవిడ్ సమయంలో లాగా ఇంట్లోనూ మాస్కులు పెట్టుకుంటున్నారు. వైద్యుల్లోనూ జ్వర బాధితులు కనిపిస్తున్నారు. వైరల్ ఫీవర్స్ ను చిన్న జ్వరం అని తేలిగ్గా తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తాగునీరు మరిగించి తాగాలని, బయట ఫుడ్ తినకూడదని, దోమతెరలు పెట్టుకోవాలని, ఇమ్యూనిటీ పెంచే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. కొందరికి కేవలం ఈగల వల్ల టైఫాయిడ్ వంటి జ్వరాలు వస్తున్నాయి. బయట ఫుడ్లు తినేటప్పుడు పరిసర ప్రాంతాల్ని గమనించి ఆహారం తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మరోవైపు డెంగ్యూ లాంటి విష జ్వరాలు ప్రాణాలను తీసేస్తున్నాయి. ఇక చికెన్ గునియా అయితే మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు పరిశుభ్రత లేకపోవడం వల్ల దోమలు ఎక్కువగా కుట్టడంతో సోకుతోంది. వీటిలో ఏ జ్వరం వచ్చినా దాని ఎఫెక్ట్ మినిమం 6 నెలల వరకు ఉంటోంది. చికెన్ గునియా వచ్చిన తర్వాత ఫీవర్ తగ్గినా కానీ దాని సిమ్టమ్స్ మాత్రం ఇంకా ఉన్నాయి మేడం. నాకు ఫీవర్ వచ్చి ఒక ఆల్మోస్ట్ 2 months అవుతుంది. కానీ ఇప్పటికి కూడా ఇంకా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. మన ఈ వేళ్ళు, అరిచేతి వేళ్ళు నొప్పులు, మా జాయింట్ పెయిన్స్ అవి ఇంకా ఉన్నాయి. ఇంకా ఏంటంటే అది మనం మెట్లు ఎక్కాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది పెయిన్స్ అయితే ఇంకా ఉన్నాయి మేడం. సిమ్టమ్స్ అయితే ఇంకా డాక్టర్స్ అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళైతే చికెన్ గునియా వచ్చినప్పుడు ఈ పెయిన్స్ అయితే ఉంటాయి. అవి కొన్నాళ్ళు ట్రీట్మెంట్ నెమ్మదిగా తగ్గుతాయి, వెంటనే అయితే తగ్గిపోవు. జాయింట్ పెయిన్స్ అవి ఇంకా ఉంటాయని చెప్తున్నారు మేడం. ఈ బాడీ పెయిన్స్, కీళ్ళవాతం, బాగా నొప్పుల వల్ల ఇది 3 సార్లు రావడం జరిగింది. డాక్టర్ గారిని కలిస్తేనేమో ఒక 3-4 నెలలు పట్టిద్దండి, మీరు బాగా రెస్ట్ తీసుకోవాలి, మెడిసిన్ బాగా వాడాలి. ఈ వాపులు అనేది కామన్గా అందరికీ ఉంటాయి. ఈ జ్వరం వస్తే మాత్రం ఖచ్చితంగా వాపులు, నొప్పులు కంటిన్యూ ఉంటూనే ఉంటాయి. ఒక 5-6 నెలల పాటు ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఫుడ్ కంట్రోల్ చేసుకొని మీరు బాగా రెస్ట్ తీసుకుంటే గానీ కంట్రోల్లోకి రావని చెప్పారనమాట. మొత్తానికి విష జ్వరాలతో ప్రజలు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుభ్రమైన ఆహారంతో పాటు పరిశుభ్రత ముఖ్యమని రోగులకు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.